నమస్కారం, నా పేరు డాక్టర్ క్రూ ధావన్ మరియు ఈరోజు ఈ వీడియోలో మనం వాపు గురించి మాట్లాడబోతున్నాము. మూత్రపిండాల వైఫల్యం రోగికి వాపు ఎందుకు వస్తుంది, దీనికోసం మనం తీసుకోవాల్సిన చికిత్సా విధానాలు ఏమిటి? మూత్రపిండాల వైఫల్య రోగులలో వాపు వెనుక అనేక కారణాలు ఉన్నాయి. మొదటి కారణం మన మూత్రపిండాలు సరిగ్గా పనిచేయనప్పుడు మనం తాగే నీరు మూత్రంగా మారదు. కొంత నీరు శరీరంలో ఉండి శరీరంలో నింపడం ప్రారంభిస్తుంది. ఈ నీరు మన శరీరంలోకి చేరడం ప్రారంభించినప్పుడు గురుత్వాకర్షణ కారణంగా మన పాదాల చుట్టూ వాపు కనిపిస్తుంది. మనం అక్కడ నొక్కినప్పుడు ఒక ముళ్ళు ఉంటాయి మరియు దీనిని పిట్టింగ్ ఎడమ అంటారు. ఇప్పుడు పాదాల్లో వస్తున్న వాపు నింపుతున్న నీరు అనేక రకాల సమస్యలను సృష్టిస్తుంది. ఈ విషయాన్ని ఒక చిన్న ఉదాహరణతో వివరిస్తాను. నా దగ్గర ఈ వాటర్ బాటిల్ ఉంది. జాగ్రత్తగా గమనిస్తే నీరు కింది స్థాయిలో అంటే మీ పాదాలకే వస్తుంది. మనం నిలబడి ఉన్నప్పుడు కాళ్లపై వాపు వస్తుంది. కానీ పడుకున్న వెంటనే పాదాల నీరు మన ఊపిరితిత్తుల్లోకి చేరుతుంది. దీనివల్ల రాత్రిపూట బిగుతుగా అనిపిస్తుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుంటాను. కూర్చుంటే మునిగిపోతున్నట్లు అనిపిస్తుంది. అప్పుడే మన పాదాల నుంచి నీరు బయటకు వచ్చి ఊపిరితిత్తుల్లోకి రావడం మొదలవుతుంది. మరియు శరీరంలో నీటిని నింపడంలో ఇది అతిపెద్ద సమస్య. ద్రావణ వాయువు యొక్క చికిత్స ఏమిటి అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతుంది. చికిత్సకు వెళ్లే ముందు మన శరీరంలో వాపు రావడానికి మరికొంత కారణం తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక్కోసారి శరీరంలో ఒక రోగం కాదు, 2 రోగాలు ఉంటాయి. మూత్రపిండాల రోగులలో మూత్రపిండాల వల్ల మాత్రమే వాపు వస్తుందని మనం తరచుగా భావిస్తాము. కానీ అలా జరగదు. మూత్రపిండాల రోగికి వాపు వచ్చినప్పుడు అతను ఖచ్చితంగా అతని థైరాయిడ్ పరీక్ష చేయించుకోవాలి. TSHను ఖచ్చితంగా పరీక్షించాలి. ఎందుకంటే థైరాయిడ్ అనేది చాలా సాధారణమైన వ్యాధి, ముఖ్యంగా ఆడవారిలో. ఇందులో కూడా రోగి శరీరంలో వాపు కనిపించే లక్షణాలే మనకు కనిపిస్తాయి. ఒకే ఒక తేడా ఏమిటంటే ముఖంపై వాపు కూడా కనిపిస్తుంది. ముఖం ఉబ్బినట్లుగా ఉంది. పాదాలు కలుస్తాయి, కానీ ముఖంపై వాపు కూడా కనిపిస్తుంది. కాబట్టి ముఖం వాపుగా ఉన్న కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్లందరూ తప్పకుండా థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవాలి. ఎందుకంటే వాపు మూత్రపిండాల వల్ల కాదు, థైరాయిడ్ వల్ల వచ్చే అవకాశం ఉంది. మరియు పరీక్ష చాలా సులభం. మీ థైరాయిడ్ పెద్దదైతే మీరు థైరాయిడ్ మందులు తీసుకోవాలి. ఒకవేళ మీరు దానిని తీసుకుంటుంటే మీరు దానిని విడిచిపెట్టారు, అప్పుడు మీరు దానిని తిరిగి ప్రారంభించాలి. ఎందుకంటే థైరాయిడ్లో ఒకే రకమైన సమస్యలు మనకు కనిపిస్తాయి. ఇప్పుడు మన శరీరంలో ఏం జరుగుతోందంటే మన శరీరం నీటితో నిండి ఉంది. ఇది కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యం. మీకు థైరాయిడ్ సమస్య ఉంటే లేదా మీరు మూత్రపిండాల వైఫల్య రోగి అయితే మనం చాలా సాధారణంగా ఒక విషయం చూస్తాము. తద్వారా మన శరీరంలో ప్రోటీన్ పరిమాణం తగ్గడం ప్రారంభమవుతుంది. మీరు మీ కేఫ్టీని పూర్తి చేస్తే మీ మొత్తం ప్రోటీన్ తక్కువగా ఉందని మీరు చూస్తారు. నా మొత్తం ప్రోటీన్ 6.5 కంటే తక్కువగా వస్తోంది. లేదా మీ శరీరంలో అల్బుమిన్ పరిమాణం తగ్గుతోంది. అంటే ప్రోటీన్ పూర్తయింది, 7 వస్తోంది, కానీ అల్బుమిన్ తక్కువగా మారుతోంది. కాబట్టి మనం చూసేది ఏమిటంటే మన రక్తం చాలా సన్నగా మారుతుంది. అది మన పాదాలను నీటితో నింపడం ప్రారంభిస్తుంది. దీనికి కారణం రెండింటినీ మనం చూడటమే. మనం తిన్న ఆహారాన్ని ప్రోటీన్ గా మార్చలేమని థైరాయిడ్ లో కూడా చూస్తాం. అప్పుడు మనకు వాపు కనిపిస్తుంది. కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్లలో మూత్రం వల్ల ప్రోటీన్ లీకేజీ వల్ల మన శరీరంలో ప్రోటీన్ పరిమాణం తగ్గి వాపు రావడం మొదలవుతుంది. కొన్నిసార్లు రోగి సరిగా తిననప్పుడు అతను నెయ్యి లేదా టిండా తింటూ ఉంటాడు. అతను దానిని పునరావృతం చేస్తూనే ఉంటాడు. ఉడకబెట్టిన ఆహారాన్ని తింటూ ఉంటాడు. అయినప్పటికీ శరీరంలో ప్రోటీన్ యొక్క అవసరాన్ని తీర్చడానికి శరీరంలో ప్రోటీన్ పరిమాణం సరిపోదు. దీనివల్ల శరీరంలో ప్రోటీన్ పరిమాణం తగ్గి రక్తం పలుచగా మారుతుంది. మరియు రక్తం పలుచగా మారడం వల్ల ఇది పాదాల చుట్టూ నీరు నింపడం ప్రారంభిస్తుంది. కాబట్టి చికిత్స గురించి మాట్లాడేటప్పుడు వ్యాధిని గుర్తించడంతో చికిత్స ప్రారంభమవుతుంది. కాబట్టి మీరు మూత్రపిండాల వైఫల్య రోగి అయితే మరియు మీకు వాపు ఉంటే మొదట థైరాయిడ్ పరీక్ష చేయించుకోండి మరియు మీ కేఫ్టీ చేయించుకోండి. అందులో ప్రోటీన్ మొత్తాన్ని చూడండి. థైరాయిడ్ వల్ల ఈ సమస్య వస్తే మరో 2-4 రోజుల్లోనే థైరాయిడ్కు మందు మొదలు పెడితే బాగుంటుంది. మీ థైరాయిడ్ బాగానే ఉంటే మీకు వాపు ఉంది అంటే వాపు మూత్రపిండాల వల్ల వస్తుంది. అంటే మనం నీరు తీసుకోవడం తగ్గించినా ఎక్కువ తీసేస్తే శరీరంలోని పుల్లని నీరు క్రమంగా యూరిన్ గ్యాస్ నుంచి బయటకు రావడం మొదలవుతుంది. ఇందుకోసం మూత్ర విసర్జన మందు అనే చాలా సింపుల్ మెడిసిన్ ఉంది. కాబట్టి మీరు ఇప్పటికే మూత్ర విసర్జన మందులు లేదా లెసిథిన్ మందులు వంటి మందులు తీసుకుంటుంటే మీ నీటి పరిమాణాన్ని తగ్గించండి. మీరు తక్కువ మొత్తంలో మూత్ర విసర్జన మందులు తీసుకుంటుంటే దాని మొత్తాన్ని పెంచడం ద్వారా మీరు మీ మూత్ర విసర్జనను ప్రోత్సహించవచ్చు మరియు శరీరం నుండి వీలైనంత ఎక్కువ అదనపు నీటిని తొలగించవచ్చు.
కానీ మీ శరీరంలో ప్రోటీన్ లోపం ఉంటే మేము మీకు చెప్పిన మందులు పనిచేయవు, ఎందుకంటే మీరు దీన్ని తీసుకున్న వెంటనే నీరు తక్కువగా ఉంటుంది మరియు తరువాత అది మళ్ళీ నిండిపోతుంది. ఎందుకంటే ఇక్కడ ప్రోటీన్ లోపం సమస్య కాబట్టి శరీరంలో ప్రోటీన్ లోపాన్ని తీర్చాలి. అందుకోసం ఇప్పుడు మీ డైట్లో కొన్ని మార్పులు చేసుకోవాలి. సాధారణంగా మూత్రపిండాల వైఫల్య రోగులలో ప్రోటీన్ ఆగి బయటకు విసిరివేయబడుతుంది, ఎందుకంటే మనం ఎంత ప్రోటీన్ తీసుకున్నా అది క్రియేటిన్గా మారుతుంది. ఇప్పుడు మీ శరీరంలో ప్రోటీన్ లోపం ఉన్నప్పుడు మనం ఏమి చేయాలి? మనం ప్రోటీన్ తినాలా? ఎందుకంటే అది రెండు అంచుల ఖడ్గంగా మారుతుంది. ఒకవైపు బావి, మరోవైపు పొట్ట. మనం ప్రోటీన్ తింటే అది క్రియేటినిన్గా మారుతుంది. క్రియేటినిన్ తినకపోతే మన శరీరంలో వాపు వస్తుంది. మన ఊరిలో స్మెల్ రాదు. మరిన్ని చూస్తాం. రక్తం ఏర్పడడం ఆగుతుంది. మనల్ని చూస్తాం. చిక్కులు ఏర్పడతాయి. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో మనం మధ్య మార్గాన్ని ఎంచుకోవాలి. అంటే మనం ప్రోటీన్ తినాలి, కానీ మనం ఎక్కువగా చూసేంత తినాల్సిన అవసరం లేదు. కాబట్టి అటువంటి రోగులలో మేము శాకాహార ప్రోటీన్ అనగా కాయధాన్యాలను జోడిస్తాము. మీరు మీ శరీరానికి అవసరమైనందున మీరు సన్నని పెసరపప్పు, మసూర్ యొక్క కాయధాన్యాలు, పురుగుల కాయధాన్యాలను కలుపుతాము. మనం ప్రోటీన్ తీసుకునేటప్పుడు అది మూత్రపిండాలను ఎప్పుడూ చెడిపోదు. క్రియేటినిన్ పరిమాణం మాత్రమే పెరుగుతుంది. ఎందుకంటే ప్రోటీన్ తినడం వల్ల మూత్రపిండాలు చెడిపోతే అది ప్రతి ఒక్కరిని చెడిపోయేది. కాబట్టి మనం పప్పు ధాన్యాలు తీసుకున్నా మన రక్తంలో క్రియేటినిన్ పరిమాణం పెరుగుతుందని గుర్తుంచుకోవాలి. అది కూడా సాధారణమే, అది కూడా కొన్ని దశాంశాల్లో. అంటే మీ క్రియేటినిన్ నేటి స్థాయిలో 5కి వస్తోందనుకోండి. పప్పులు తింటే 5.2, 5.3కు చేరుతుంది. అంతకు మించి సాగదు. కాబట్టి మీకు వాపు ఉంటే మీరు దాన్ని తేలికగా తీసుకోవాల్సిన అవసరం లేదని గుర్తుంచుకోవాలి. వాపు ఎందుకు వస్తుందో లోతుగా పరిశీలించాలి. దానికి కారణమేంటి? కిడ్నీ వల్ల వస్తుందా? దాని వెనుక థైరాయిడ్ ప్రవాహం లేదా? నా శరీరం ప్రోటీన్తో నిండి ఉందా లేదా? అప్పుడు మీ వాపు చికిత్స ప్రారంభమవుతుంది. ఎందుకంటే ప్రతి అంశాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేయాలి. అందుకోసం ఆహారంలో మార్పులు చేసుకోవాలి. అందుకోసం మీ మందులో మార్పు ఉండొచ్చు. ఎందుకంటే కిడ్నీ ఫెయిల్యూర్ ట్రీట్మెంట్ కోసం రోగి సైన్స్ ఇంజనీరింగ్కు వచ్చినప్పుడల్లా ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని ఆ రోగికి చికిత్స చేయగలుగుతాను. కాబట్టి థైరాయిడ్ పరీక్ష కోసం నేను మీకు ఎందుకు అంత శ్రమ ఇస్తున్నానో మీరు అర్థం చేసుకుని ఉంటారు. లేదా మూత్ర పరీక్ష కోసం నేను మీకు చాలా కృషి చేస్తాను. ఎందుకంటే వాపు ఎందుకు వస్తుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇప్పుడు ఈ వీడియోలో మూత్రపిండాల వైఫల్యంలో వాపు ఎందుకు వస్తుందో మీరు అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. దానికి కారణమేంటి మరియు దాని చికిత్స ఎలా జరుగుతుంది? అయినా మనసులో ఏవైనా సందేహాలుంటే, ఏదైనా అడగాలనుకుంటే నేను అందుబాటులో ఉన్నాను. నా డాక్టర్ల బృందం అంతా అందుబాటులో ఉంది. మీరు వారితో మాట్లాడవచ్చు. మీరు మీ సమస్యలన్నింటినీ వారిని అడగవచ్చు. దీనితో మీ అందరితో కలిసి ముందుకు సాగుతాను. తర్వాతి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బై.